బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. తెలంగాణ పాలిటిక్స్ లో మళ్ళీ రుణమాఫీ రణం మొదలైంది. నువ్వా నేనా అన్న రేంజ్ లో అధికార విపక్షాల నేతలు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. మాఫీపై చర్చకు రావాలన్న సీఎం సవాల్కి సై అంటే సై అంటున్నాయి విపక్షాలు కూడా. ఏ రాష్ట్రంలో జరగని విధంగా రుణమాఫీ చేశామని కాంగ్రెస్ చెబుతుంటే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని మండిపడుతున్నాయి. రైతు రుణమాఫీ సెంట్రిక్ గా మరోసారి హీటెక్కాయి తెలంగాణ పాలిటిక్స్. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ రైతు పండుగ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని విధంగా తెలంగాణలో రుణమాఫీ చేశామన్నారు. తొలి ఏడాదిలోనే 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రుణమాఫీ చేశామని, ఏడాది పాలనలో రైతుల కోసం 54,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. రుణమాఫీపై ప్రధాని మోదీ కేసీఆర్తో చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. 29 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా? సీఎం రేవంత్ సవాల్కు సై అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు ఎక్కడైనా సిద్ధమన్న కిషన్ రెడ్డి రేవంత్ తన భాష మార్చుకుంటే చర్చకొస్తానని స్పష్టం చేశారు. గ్యారంటీల అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిలా కేంద్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాలేదని, యువతకు ప్రతి నెలా ఉద్యోగాలు ఇస్తోందని చెప్పారు. ఖచ్చితంగా మీరు పత్రికా విలేకరులు ఎక్కడైనా సరే ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తారా, ఎక్కడ ఏర్పాటు చేసినా వారు ఇచ్చినటువంటి ప్రసంగాల మీద, ఆయన పార్టీ తరఫున ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద, గ్యారంటీలపైన భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకంగా చర్చలు సిద్ధంగా ఉన్నాను. గతంలో కూడా నేను కేసీఆర్ విషయంలో అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. భాష విషయంలో కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆ భాష మాట్లాడకుండా కంట్రోల్ ఉంటైతే తప్పకుండా రేవంత్ రెడ్డితో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉంది. అటు రేవంత్ సవాల్పై మండిపడుతోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. 50% రైతులకు కూడా రుణమాఫీ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండుగ పెట్టడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో జరిగిన రుణమాఫీలో కనీసం సగం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిందని విమర్శించారు. రైతుల నిండా ముంచి రైతు పండుగ ఒక సభ పెట్టి అంటే 60 లక్షల మంది రైతులు 40,000 కోట్ల రుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేసింది ఎంత? మొత్తం రాష్ట్రంలో ఆయన చేసింది 21 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలు చేసింది. మొన్నటితో పాటు కలుపుకొని ఆయన చేసింది అంటే 50% ఇంకా చేసేది ఉన్నది. 50% కంటే ఎక్కువనే ఇంకా చేసేది ఉంది. మొత్తం చేసేసిన అని చెప్పి అబద్ధం ఆడుతున్నది ముఖ్యమంత్రి. మొత్తంగా తెలంగాణలో అధికార విపక్షాల మధ్య రుణమాఫీ రణం మళ్లీ షురూ అయింది. మాఫీపై చర్చకు రావాలన్న సీఎం సవాల్కు కౌంటర్ అటాక్తో విపక్షాలు విరుచుకుపడ్డం మరింత కాకరేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతు రుణమాఫీ రణం రాబోయే రోజుల్లో ఇంకే స్టేజ్కు చేరుతుందో చూడాలి. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.